ఇది మామూలు ఆడది కాదురా. పాపిరెడ్డి మామ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. కానీ ఇది మాత్రం రాజకీయాల్లోకొస్తే ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు. ఏంటి క్రిష్ ఇక్కడికి తీసుకొచ్చా? రా చెప్తాను గౌతమి. రా గౌతమి, కమ్. క్రిష్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మనం పరాయి వాళ్ళకి రాలేదు గౌతమి, ఇది మన గెస్ట్ హౌసే. పరాయి వాళ్ళ ఇంటికి రాకపోవచ్చు, కానీ ఇద్దరమే వచ్చాం. మీరు నాతో ఒంటరిగా వచ్చారు. ఇలా మనిద్దరినీ ఎవరైనా చూస్తే బాగోదు క్రిష్. అసహించుకునే మనిషితో 100 ఏళ్ళు ఉండడం కన్నా అభిమానించే నీలాంటి మనిషితో 5 నిమిషాలున్న ఆ హ్యాపీనెస్సే వేరు గౌతమి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నేను పెళ్లి కాని అమ్మాయిని క్రిష్. నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నా పరువు ఏమవుద్దో ఆలోచించావా? బలవంతంగా నిన్ను సొంతం చేసుకోవాలనుకున్న ఒక దుర్మార్గం నుంచి నిన్ను కాపాడాను. నీ పరువు గురించి ఆలోచించనని ఎలా అనుకున్నావు? నా ఉద్దేశం అది కాదు క్రిష్. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, కానీ నా ఉద్దేశం ఏంటో ఈరోజు నీకు తెలియాలి గౌతమి. ఆ కరడు కట్టిన రౌడీకి మీనాక్షికి పెద్ద తేడా లేదు. వాడు తను ఒకే స్థితిలో ఉన్నారు. వాడంటే అసహించుకుంటున్న నిన్ను ఏదేమైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు వాడు. తన పేరు వింటేనే చేదరించుకునే నన్ను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటుంది మీనాక్షి. కానీ ఒకటే తేడా, వాడు కత్తి పెట్టి నిన్ను సాధించాలనుకున్నాడు. మీనాక్షి కన్నీళ్లు పెట్టి నన్ను సాధించాలనుకుంటుంది. కానీ నా దురదృష్టం ఏంటంటే మాటలతో రౌడీని మార్చగలిగాను. ఇష్టం లేని కాపురం నరకంగా ఉంటుందంటే ఆ నరకానికి వాడు భయపడ్డాడు. భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించాడు, అర్థం చేసుకున్నాడు. కానీ మీనాక్షికి మాత్రం ఇప్పటికీ నా మాటలు అర్థం కావట్లేదు. నా బాధ మీనాక్షిని మార్చలేకపోయింది. తప్పు క్రిష్. ఆ రౌడీకి నా మీదున్నది కోరిక, మీనాక్షికి నీ మీదున్నది ప్రేమ. ప్రేమ? స్వీట్ తింటే బలం వస్తుందని స్వీట్ అంటేనే వామ్ చేసుకునే బిడ్డకి తల్లి బలవంతంగా నోట్లో పెట్టడం ప్రేమ అవుతుందా? ప్రేమించడం అంటే మనం ఇష్టపడ్డ వాళ్ళకి ఇష్టం లేనిది ఇవ్వడం కాదు. వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారో తెలుసుకుని ఇవ్వడమే ప్రేమ. లేదంటే వాడికంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడం. కానీ నా అదృష్టం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితంలో నువ్వు ఉండడం. ఈరోజు నువ్వేంటో నీ మనసేంటో తెలిసింది. గంట క్రితం వరకు నువ్వు నా ఫ్రెండ్వేనా అనుకున్నాను. కానీ మన మధ్య ఏదో బలమైన రిలేషన్ ఉందని అనిపిస్తోంది. క్రిష్, 4 రోజులు మా ఇంట్లో ఉన్నందుకు, పిడికిడు అన్నం తిన్నందుకు నువ్వు బలైనా పర్వాలేదు, ఆ రౌడీ నీ మెళ్ళలో తాళి కట్టినా నష్టం లేదు. కానీ
వాడి దృష్టిలో మేము శత్రువులను కాకూడదని, మా కుటుంబానికి ఏ నష్టం జరగకూడదని నువ్వు తాపత్రయపడ్డావు. అది నీ సంస్కారం. కానీ మీనాక్షి, ఇంతకాలంగా మా ఇంట్లో ఉన్నా, మా ఇంటి కోడలని మెళ్ళో బోర్డు తగిలించుకున్నా, ఆ రోజు నా గురించి మా కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నా మాటని లెక్క చేయకుండా వెళ్ళి ఆ పాపిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పింది. ఇంకా ఆ పగ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అలాంటి మీనాక్షికి ఏం పేరు పెట్టాలి గౌతమి? అదే మీనాక్షి స్థానంలో ఆ రోజు నీలాంటి మనసున్న అమ్మాయి ఉండుంటే. ఏమంటున్నావు క్రిష్? మనసులో ఏముందో అదే మాటల్లో బయటకు వస్తుంది గౌతమి. నేను కలలు కన్నాను నా భార్య నీలా ఉండాలని. కానీ ఇప్పుడు నా కల నా కళ్ళ ముందే ఉంది. నిజం చెప్తున్నాను, నువ్వే నా భార్యవైతే ఒక అమ్మాయితో ఒక మగాడు ఇంత సూటిగా మాట్లాడడం సభ్యత కాకపోవచ్చు, కానీ సభ్యత గురించి ఆలోచిస్తే నా జీవితానికి సమాధానం దొరకదనిపిస్తోంది. అందుకే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. క్రిష్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీనాక్షి నా ఫ్రెండ్, నన్ను నమ్మిన మనిషి. తనకి నువ్వు భర్తవి. ఇష్టం ప్రేమ లేని చోట ఆ పదాలకి చోటు ఉన్నది గౌతమి. ఎప్పుడైతే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేశానో అప్పుడే ఆ బంధం తెగిపోయింది. అందుకే నీ ముందు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇష్టం లేని వాళ్ళని సొంతం చేసుకోవాలనుకునేందుకు నేను రౌడీని కాను. అసహించుకునే వాళ్ళని దక్కించుకోవాలనుకునేందుకు నేను మీనాక్షిని అంతకంటే కాదు. నిన్ను అభిమానించే ఒక క్యారెక్టర్ ఉన్నవాడిని, క్లారిటీ ఉన్నవాడిని. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తేనే మన పెళ్ళి. బలవంత పెట్టను. తొందరపడద్దు, ఆలోచించి నీ అభిప్రాయాన్ని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రేయ్, ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావురా. నువ్వేం చెప్పాలని నేను అనుకున్నానో అదే చెప్పావు. ఇక నన్ను ఆరాధిస్తూ కుక్కలో నా వెంట తిరుగుతూ నా సమాధానం కోసం వెయిట్ చేయి. చూడు, నేను నీకు సపోర్ట్ చేసింది భర్తగా కాదు, మేనేజింగ్ డైరెక్టర్గా. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటే, నా స్పష్టత నువ్వు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను. లేదంటే నా దురదృష్టం అనుకుంటాను. తనున్న ఇంట్లో బతకాలంటే నరకంలో బతుకుతున్నట్టుందమ్మా. ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది.
మీనాక్షి, ఆఫీస్లో ఏం జరిగిందో చెవులారా విన్నావుగా? ఏం జరిగింది మేడం? అర్థం కానంత వరకు నచ్చలేదన్నారు, అర్థమయ్యాక ఒప్పుకున్నారు. నేను చెబుతున్నది 20 కోట్ల కాంట్రాక్టు గురించి కాదు, 60 ఏళ్ల జీవితం గురించి. జీవితానికి కాంట్రాక్టుకి ఏమంత పెద్ద తేడా ఉందని? అక్కడ అవగాహన లేకపోవడమే, ఇక్కడ అవగాహన లేకపోవడమే. వాడు అవగాహన లేనివాడు కాదు, ఒకే ఆలోచన మీద నిలబడి ఉన్నవాడు. నీ ముందే చెప్పాడుగా, వాడు చాలా క్లారిటీతో ఉన్నానని, మనమే కన్ఫ్యూజన్లో ఉన్నామని. అది నీకు నలుగురి మధ్య ప్రత్యక్షంగా చూపించాడు కూడా. ఇంతకన్నా ఏం కావాలి వాడికి నువ్వు సరిపోవని చెప్పడానికి? 6 ఏళ్ల పసివాడు 6 అడుగుల ఎత్తున గోడెక్కడానికి అర్రులు చేస్తుంటే అడ్డుకొని అమ్ముంటుందా? ఎక్కితే ఎక్కడ పడిపోతాడేమోనని తల్లి భయం. ఆ గోడెక్కడానికి నా తల్లి ఎందుకు సహకరించట్లేదా అని బిడ్డ కోపం. ఇక్కడ అంతెత్తెక్కడానికి తన బిడ్డ శక్తి సరిపోదని పసిగట్టిన తల్లికి క్లారిటీ లేనట్టా? నా సామర్థ్యాన్ని నా తల్లి తక్కువ అంచనా వేస్తుందని భ్రమపడి మారం చేస్తున్న ఆ బిడ్డకి క్లారిటీ లేనట్టా? నాకు మీ అబ్బాయి కూడా మారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మారాం చేయడానికి వాడు పసివాడు కాదు. ఈ ఇంట్లో తలెత్తింది తల్లి కొడుకుల సమస్య కాదు, భార్యాభర్తల సమస్య. అది గుర్తుంచుకో. భార్యాభర్తల సమస్య అయినప్పుడు మీరెందుకు మేడం ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు? కోడలి కోసం కన్న కొడుకు మీద కన్నెర్ర చేశారు. ఆయన్ని నాకు దగ్గర చేయడానికి ఆయనకి మీరు దూరం అయ్యారు. ఎందుకు? మారుతాడని, మారి మనిషి అవుతాడని. తల్లిని ప్రేమించినవాడు భార్యని ప్రేమిస్తాడని ఆశపడ్డాను. తల్లికి దూరం అయితేనైనా నీ ప్రేమ విలువ వాడికి తెలుస్తుందని. నా మీదున్న ప్రేమలో 100 వంతు ప్రేమైనా నీకు పంచుతాడనే నమ్మకంతో వాణ్ణి వెళ్ళగొట్టాను, అసహించుకున్నాను. మరి ఆ నమ్మకం ఇప్పుడెందుకు సడలిపోయింది మేడం? వాడి మీద నీ ప్రేమ పిచ్చిగా మారింది కాబట్టి ఆ నమ్మకం సడలిపోయింది. నీ మీద కత్తి దూసినా నా చేత ఒట్టేయించుకొని మరీ వాడిని ఇంట్లోకి తీసుకొచ్చావు చూడు, అప్పుడే నా నమ్మకం ఆవిరైపోయింది. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేను, అలాగని వాడి మనసులో నీకు స్థానం కల్పించలేను. ఏం చేయను? అందుకే ఈ సమస్యకి విడాకులే పరిష్కారం అని నమ్మాను. విడాకుల కాగితాలు నీ ముందుంచాను కాబట్టే నిన్ను సంతకం పెట్టమంటున్నాను. మూడక్షరాల నీ సంతకమే వాణ్ణి స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకెళ్తుందని వాడు నమ్మినప్పుడు, బంధాన్ని తెంచే కాగితమే వాణ్ణి ఆనందంగా ఉంచుతుందని నిర్ణయించుకున్నప్పుడు ఇక చేయగలిగిందేముంది? నువ్వు సంతకం పెట్టడం తప్ప. నువ్వన్నట్టు వాడు పసివాడైనా అందనంత ఎత్తుకు ఎగబాకి పడిపోయినా పర్వాలేదు, కాని నీ జీవితం చెడిపోకూడదు. కాబట్టి వాణ్ణి వదిలేశాను. అందుకే నేను పట్టుకోవాలనుకుంటున్నాను. పట్టుకుంటే గుప్పిట్లో ఒదిగిపోవడానికి వాడు వస్తువు కాదు, గాలి. గాలికి దిశ అనేదే ఉండదు.
దాన్ని పట్టుకోవాలనుకోవడం నీ అమాయకత్వం. నిజమే మేడం, మీ అబ్బాయి గాల్లాంటి వాడే. అందుకే గుప్పెట్లో దాగలేడని గుండెల్లో దాచుకున్నాను. అందుకే ఇంకా బ్రతుకున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? సదుద్దేశమే మేడం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని క్లారిటీ వచ్చింది. మారుతుందనే నమ్మకం వచ్చింది. మారడు. వాడు ఇప్పుడే కాదు, ఎప్పటికీ మారడు. చీకటి తర్వాత వెలుగొస్తుందన్నది ఎంత నిజమో, మనిషి అన్నాక మార్పు కూడా సహజమేనన్నది అంతే నిజం. ఈ రోజు అది రుజువైంది. నా నమ్మకం ఇంకా బలపడింది. ఏంటి? నమ్మకం బలపడిందా? వాడి మీద నీకున్నది నమ్మకం కాదు, పిచ్చి. ఆ పిచ్చి ముదిరింది. ఈరోజు ఆఫీసులో ఆయన్ని చూశాక నా పిచ్చి నాకు మంచి చేస్తుందని రుజువైంది. ఓహో, వాడు ఆఫీసులో నీకు సపోర్ట్ చేశాడని నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుందనుకుంటున్నావేమో. అది ప్రేమ కాదు. వాడికి ఏ కోసానా నువ్వంటే ఇష్టం లేదు. రోజు రోజుకి వాడికి నీ మీద అసహ్యం పెరిగిపోతోంది. అయినా భరిస్తూ బ్రతుకుతున్నావంటే బలి పశువు అయిపోతావు. ఇష్టం అయిష్టం అనేవి మనసుకు సంబంధించినవి. ఆ మనసు మారదన్న గ్యారంటీ ఏముంది? ఈరోజు ఇష్టం రేపు అయిష్టంగా మారచ్చు. రేపటి ఇష్టం మరునాడు అయిష్టంగా మారచ్చు. మారే గుణం లేకపోతే అది మనసు కాదు. భరించే గుణం లేకపోతే అది భార్య కాదు. ఇంతకాలంలో ఏ ఒక్కసారైనా కూడా వాడిలో మార్పు చూసావా? ఈరోజు చూశాను. నేనంటేనే పడని వ్యక్తి ఈరోజు అంతమంది సమక్షంలో నన్ను సపోర్ట్ చేశారు. నా నిర్ణయం సరైంది అన్నారు. అంటే నాలో ఉన్న ఓ గుణం ఆయనకి నచ్చుతుంది. రేపో మాపో నేను నచ్చుతానేమో. చైర్మన్గా ఆయనకు నచ్చాను, భార్యగా కూడా నచ్చుతాను. అది ఈ జన్మలో జరగని పని. జరిగే వరకు ప్రయత్నించడం మనిషి పని. కానీ వాడు నిన్ను మనిషిలా చూడటం ఎప్పుడో మర్చిపోయాడు. నేను ఆయన్ని కలలో కూడా మర్చిపోలేను. చైర్మన్ని పొగడాలి, భార్యని ద్వేషించాలి అన్న క్లారిటీ ఆయనకుంటే, భర్తని మార్చుకోవాలి, భార్యగా ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలన్న క్లారిటీ నాకీరోజే వచ్చింది. అందుకే నాకివి చిత్తు కాగితాల్లా కనిపిస్తున్నాయి. నా మెడలో ఉన్న ఈ మాంగళ్యం సాక్షిగా, నన్ను నమ్మిన ఈ దేవుడి సాక్షిగా, అనుక్షణం నా సంతోషాన్ని కోరుకునే మీ సాక్షిగా,
పెట్టాను అప్పుడే నీకు నాకు సంబంధం తెగిపోయింది. నిన్ను నా మనసులో నుంచి పూర్తిగా చేసిన తప్పక నా గదిలో చోటిచ్చాను. కానీ ఇప్పుడు ఆ అర్హత కూడా కోల్పోయావు. ఓ బయటికి.